అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరోగ్యవనం ఫార్మ్. మనం 15 రోజుల క్రితం వేసుకున్నటువంటి మెంతికూర అప్డేట్. ఈ మధ్యన 2 వీక్స్ నుంచి నేను వీడియోస్ కూడా ఏం చేయట్లేదు. ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల. అయితే ఇప్పుడు మెంతికూర హార్వెస్ట్ చేసే దశకొచ్చింది. అందువల్ల చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మెంతికూర చాలా చక్కగా వచ్చింది. బాగా డెన్స్‌గా వచ్చాయి విత్తనాలు. వేసిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తి బాగా మొక్కలైనట్టుగా లెక్క. ఆ తరువాత కొత్తిమీర వేసాము. పర్వాలేదు, బాగానే వచ్చినట్టుగా. ఇంకా సైజు పెరుగుతుంది. అంతకుముందు కొద్ది రోజుల క్రితం దేశీ విత్తనాలు వేసాము ఇవి కొత్తిమీర కోసం. అయితే ఇవి చాలా పెద్దవి, ఒక అడుగు సైజు వరకు కూడా పెరుగుతాయని చెప్పారు. అంత డెన్స్గా రాకపోయినా వచ్చినవి మాత్రం బాగానే పెరుగుతున్నాయి. చూడాలి ఎంత సైజు పెరుగుతాయో. ఆ తర్వాత చిట్టి ఆనియన్స్ వేసామాట. చిన్న సైజు, చాలా ఎక్కువ గుంపులుగా పెరుగుతాయి అన్నమాట. చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి. అవి కూడా మొక్కలైతే బాగానే పెరుగుతున్నాయి. ఇప్పటికీ వేసినవన్నీ మ్యాక్సిమం స్ప్రౌట్ అయ్యాయి. ఆ తర్వాత పాలకూర వేసాం. అయితే పాలకూర ఎక్కడైతే నీడ ఎక్కువ వచ్చేసిందో అక్కడ పెద్దగా పెరగలేదు. ఎండ తగిలిన చూడండి, దీంట్లోనే ఎంత డిఫరెన్స్ ఉందో. ఎండ తగిలిన చోట బాగా పెరుగుతుంది, ఎండ తగిలిన చోట పెద్దగా మొక్కలు పెరగలేదు. 2 days బ్యాక్ చాలా వరకు మొక్కలన్నీ కట్ చేశాను. మొక్కల ఆకులు అన్నీ కట్ చేసాం. అందువల్ల ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది. ఏమైనా గ్రోత్ ఉంటుందేమో చూడాలి. అదే కాకుండా నా ఫామ్లో ఇంకా మొక్కలు వేయటానికి ఈ మధ్యనే కొంచెం సాయిల్ని ప్రిపేర్ చేసాం. ఇదొక ప్లేసు, అలానే ఇది కూడా. ఇంకా ఇది కూడా సాయిల్ ప్రిపేర్ చేస్తున్నాం. నేను క్రితం వీడియోలో చెప్పాను, నేను మనం చెరుకు విత్తనాలు పెట్టుకున్నాం. అయితే విత్తనాలు ఎక్కువే పెట్టినా, ఒక 12 ఎన్నో పెట్టాం, కానీ 3 మొక్కలు మాత్రం వచ్చాయి. ఇవి చెరుకు స్ప్రౌటింగ్స్ 3 వచ్చాయి. కారణం ఏంటో తెలియదు, చూద్దాం ఇవి ఎలా పెరుగుతాయో. ఆ తర్వాత ఇదే ప్లేస్లోనే కొన్ని రాడిష్ వేసాను, ముల్లంగి. అవి కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి. తరువాత ఇక్కడ ఇవి క్యాబేజీ, కాలీఫ్లవర్ విత్తనాలు వేసాం. కొంచెం మొలకలు ఎత్తున్నాయి. కొంచెం పెద్దవైన తర్వాత వీటిని వేరే చోట షిఫ్ట్ చేయొచ్చు. అలానే ఈ మధ్యన క్యాబేజీ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు నర్సరీ నుంచి తీసుకొచ్చి మొక్కలు డైరెక్ట్గా వేసాం. అవి పర్లేదు, పెరుగుతున్నాయి. టైం పడుతుంది. అలానే టమాటీ మొక్కలు, వంకాయ మొక్కలు కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలే వేసాం. వీటి గ్రోత్ కూడా ఎలా ఉంటుందో చూడాలి, కొద్ది రోజుల పోతే తెలుస్తుంది. అట్ ప్రజెంట్ వేసిన మొక్కల్లో 90% పైనే పెరుగుతున్నాయి. 1-2 మొక్కలు మాత్రమే పోయాయి. ఈ ప్లేస్లోని పసుపు విత్తనాలు పెట్టాం. ఇంకా స్ప్రౌటింగ్స్ రాలేదు. అలానే అక్కడ కూడా సెకండ్ బ్యాచ్లో మెంతికూర విత్తనాలు వేసాం. అయితే నీడ ఎక్కువ తగలటం వల్ల అంతగా పెరగట్లేదు. ఈ మధ్యన ఆకులన్నీ, పెద్ద పెద్ద చెట్లు ఆకులు కట్ చేసాం కాబట్టి గ్రోత్ ఉంటుందో లేదో చూడాలి. గత 2 వారాల్లో వీడియోస్ తక్కువ చేయడానికి కారణం ఆఫీసు పని ఒత్తిడి ఎక్కువ ఉన్నది. అదే కాకుండా ఇంకా ఎప్పుడైనా వాటిలో సమయం దొరికినట్లయితే మనం సాయిల్ని కూడా బాగా ప్రిపేర్ చేసుకొని, ఇంకా ఎక్కడైతే మనం మ్యాక్సిమం ఫ్రూట్ ట్రీస్ పెరిగిపోవటం వల్ల ఏంటవుతుంది, నీడ ఎక్కువ వచ్చేసి మొక్కలు పెరగట్లేదు. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఏంటంటే పాత మొక్కలు తీసేసి సాయిల్ ప్రిపేర్ చేసి
ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కోసం రెడీ చేద్దామనే ఉద్దేశం మీదనే ఉంచుకుంటున్నాం. ఇక్కడ చాలా వంకాయ మొక్కలు ఉండేవి, వాటి క్రాప్ అయిపోయింది, హార్వెస్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎండిపోయిన మొక్కలన్నింటినీ తీసేసి ఈ ల్యాండ్ని కూడా సాయిల్ని ప్రిపేర్ చేసాం. ఆ తర్వాత ఒక 4 మొక్కలు ఇంకా వంకాయలు పువ్వులు వస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. సో అందువల్ల వాటిని మనం ఉంచాం. ఆ తర్వాత ఇక్కడ గోంగూర ఉండేది, గోంగూర చాలా బాగా హార్వెస్ట్ ఇచ్చింది మనకి. ఆ గోంగూర ఆకులు తర్వాత గోంగూర కాయలతో కూడా పచ్చడి అది చేసుకుంటారు, అది కూడా చాలా బాగా ఉపయోగపడ్డది. మిగతా చాలా కాయల్ని మనం దాచి నెక్స్ట్ సీజన్కి విత్తనాల కోసం కూడా రెడీ చేసి ఉంచాం. ఇది అట్ ప్రజెంట్ టమాటాలు కొంచెం వస్తున్నాయి. ఆ తర్వాత మిరపకాయలు కూడా ఉన్న మొక్కలకి కాస్తున్నాయి. తర్వాత ఈ టమాటీల సీజన్ అయిపోతే ఇక్కడ కూడా సాయిల్ ప్రిపేర్ చేసి మళ్ళీ వేరే ఏదైనా మొక్కలు వేయాలి. క్రాప్ చేంజ్ చేస్తూ ఉంటే వాటి ఈల్డ్ బాగుంటుంది. అలానే అరటి చెట్టుకి గెలలు వచ్చాయి కదా, ఆ గెలలు చాలా నెమ్మదిగా పెరుగుతున్నాయి. యాక్చువల్లీ నాకు తెలియదు అది ఎంత టైం పడుతుందో ఒక గెల స్టార్ట్ అయినప్పటి నుంచి పూర్తిగా ఆ గెల అంటే హార్వెస్ట్కి రావడానికి. అయితే నెమ్మదిగా 1 మంత్ అయిపోయింది, గ్రోత్ మాత్రం చాలా నెమ్మదిగా గ్రోత్ ఉన్నది. అలాగనే కొత్త కొత్త గెలలు చాలా స్టార్ట్ అవుతున్నాయి. ఇదొకటి. ఇప్పటికి ఆల్రెడీ ఇంతకుముందు 2, 3 గెలలు ఉండేవి, ఇది 4వ గెలగా స్టార్ట్ అవుతుంది. కాకపోతే అన్నిటికీ గ్రోత్ చాలా స్లోగా అవుతుంది. తెలియదు అసలు అంత టైం పడుతుందా, 1 మంత్ పడుతుందా, 2-3 మంత్స్ పడుతుందో కూడా నాకు తెలియదు. కానీ నేను ఇంకా స్పీడ్గా ఉంటుందేమని ఎక్స్పెక్ట్ చేశాను, అంత స్పీడ్ గ్రోత్ లేదు. ఇదండి, ఎక్కడైతే వీలైనట్లయితే అక్కడ సాయిల్ని ప్రిపేర్ చేస్తున్నా. సాయిల్ అంతా ప్రిపేర్ అయితే మనం ఇవేనా ఆకుకూరలు వేద్దామా లేకపోతే కాయగూరలు వేద్దాం అనేది అప్పుడు ఆలోచించవచ్చు. ఫస్ట్ సాయిల్ ప్రిపేర్ చేయాలి. ఈ మధ్యన కట్ చేసిన ఆకుల్ని మ్యాక్సిమం మల్చింగ్ కింద వాటర్ టెంచర్ చేసాం కదా, వాటిల్లో మల్చింగ్ కింద మ్యాక్సిమం యూజ్ చేస్తున్నాం. సో ఇదండి, వీటి పనస చెట్టు గ్రోత్ బాగానే ఉంది. ఇది హైబ్రిడ్ చెట్టే. సో అందువల్ల సడన్లీ ఒకరోజు మనకి కిందన కాయలు కనిపించవచ్చు. అయితే ఇప్పటికైతే మాత్రం కాయలు లేవు. మునగ చెట్టుకి పువ్వులు వస్తున్నాయి. గత 2 months 3 months నుంచి పువ్వులు వస్తున్నాయి. ఈ జూన్ జూలైలో కాయలు రావచ్చేమో, ఎందుకంటే యాక్చువల్గా మునగ చెట్లు అంటారు డిసెంబర్లోని తర్వాత జూన్లో 2 సార్లు కాయలు కాస్తాయి. డిసెంబర్కి ఎక్స్పెక్ట్ చేశాను, అయితే డిసెంబర్కి కూడా ఇంకా పువ్వులు ఉన్నాయి, కాయలు రాలేదు. నెక్స్ట్ సీజన్కి కాయలు రావచ్చు. ఇది 1 year అయింది చెట్టు వేసి, నెక్స్ట్ సీజన్ వస్తుంది అనుకుంటా. అయితే బొప్పాయిలు ఈ చెట్టు కూడా స్టార్ట్ అయింది, కాయలు కాయటం స్టార్ట్ అయింది. 1-2 పళ్ళు కోసాం, కానీ ఉన్న పాత చెట్లు మాత్రం ఆకులు చాలా కట్ చేస్తాను. పాత చెట్లకి కాయలు వస్తున్నాయి. ఇది ఒకటి, ఇంకొకటి కట్ చేసిన ఆకులతోటి వీలైన చోట మనం ఫామ్ అంతా మల్చింగ్ చేస్తున్నాం. ఇవి గోంగూర విత్తనాలు. గోంగూర కాయల్ని మనం యూజ్ చేసిన తర్వాత పచ్చడి కింద చాలా మటుకు ఇవి ఎండబెట్టేస్తాం. ఇవి ఎండబెడితే నెక్స్ట్ సీజన్కి విత్తనాలుగా తయారవుతాయి. ఈ విత్తనాలని ఈ సీజన్లో వచ్చినట్టు గోంగూర లాస్ట్ సీజన్ విత్తనాలే. అలాగనే ఈ సీజన్ విత్తనాలు కూడా దాచి నెక్స్ట్ సీజన్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటి చిన్న అప్డేటు మన ఫామ్ నుంచి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.